శివుని యోగీశ్వరుడని కూడా అంటారు. యోగము యొక్క సమస్త శక్తుల, సిద్ధుల యొక్క ఉద్గమ కేంద్రము అతడే. మస్తకము పైనున్న చంద్రుడు తత్వజ్ఞానమునకు ప్రతినిధి. కంఠముపై సర్పములుండుట దుష్టులు పతితులను కూడా ఆలింగనము చేసుకునే సాధుత్వాన్ని తెలియజేస్తుంది. వృషభవాహనము బలము, గట్టితనము, స్థిరచిత్తము, శ్రమశీలతలకు ప్రతీక. అనుపయుక్తములను సంహరిస్తాడు. అవసరము లేని వాటిని నివారించుట, అవసరమైన వాటిని కాపాడుట ఈశ్వరుని శివస్వరూపం ద్వారా జరుగుతుంది. శివుని హెచ్చరిక, గతిశీలతలను శాంభవీ శక్తి అంటారు. గాయత్రి యొక్క శాంభవీ స్వరూపాన్ని ఆశ్రయించుట వలన శివుని శాంభవీ గుణములు లభిస్తాయి. అతడు శివుని వైపు పురోగమిస్తాడు. త్యాగము, వైరాగ్యము, సంయమము, సాధుత్వముతో పాటు యోగ ఆధ్యాత్మిక శక్తులతో సంపన్నుడవుతూపాడు. మూడవ నేత్రము దివ్యచక్షువు ఆత్మతేజస్సుతో పరిపూర్ణమవుతుంది. శాంభవీ శక్తి ఉపాసకునికి ఈ మూడవ నేత్రము తెరుచుకుంటుంది. సంజయుడు తన దివ్య దృష్టితో ఇంటిలో కూర్చునే మహాభారత వృత్తాంతమంతా చూశాడు. యుద్ధ వివరాలన్నీ ధృతరాష్ట్రునికి వినిపించాడు. అటువంటి దివ్య దృష్టి మూడవ నేత్రం తెరుచుకుంటే ప్రపంచములోని జ్ఞాతాజ్ఞాత విషయాలు అన్నీ విదితమవుతాయి. గతకాలపు ఇతిహాసం, భవిష్యత్తులో ఘటించబోయేవి తెలియవస్తాయి. పారదర్శక దర్పణం ద్వారా ఏ విధంగా లోపలి వస్తువులు కనిపిస్తాయో ప్రపంచంలోని అనేక రహస్యాలు అదేవిధంగా ప్రత్యక్షంగా కనిపించనారంభిస్తాయి. శివుడు మూడవ కన్ను తెరిచి కామదేవుని దహించాడు. ఈ బ్రహ్మతేజ బలముతో ఋషులు శపిస్తే మనుష్యులు భస్మం కూడా అయ్యేవారు. సగర చక్రవర్తి 9 కొడుకులు ఇదే విధంగా భస్మమయ్యారు. దీని శక్తిపాతముతో ఎవరినైనా లాభాన్వితులుగా కూడా చేయవచ్చు. తంత్రమార్గములు ఉపయోగించి అభిచారము, మరణము మొదలైన హానికారక శాపములను ఫలించేటట్లు చేయవచ్చు. ఈ బ్రహ్మతేజస్సును ప్రాపంచిక ప్రయోజనాలలో ఖర్చు చేసే పొరపాటు చేయరాదు. ఆత్మకల్యాణము కొరకు మాత్రమే దీనిని సదుపయోగం చేయాలి.